హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ల 1985 గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ ఐ ప్రొసీడ్ టు దిస్ క్లాస్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మనకు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఎటువంటి యాంటీ డిఫెక్షన్ల చట్టాలు లేవు. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే ఇంకొక పార్టీలోకి చేరిపోవడం, ముఖ్యంగా అధికార పార్టీలోకి. సో ఇలా జరుగుతూ ఉండేవి. సో ఒకానొక సందర్భంలో 1967లో హర్యానాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, అతని పేరు గయారాం. ఇతను కేవలం ఒకటే రోజులో 24 గంటల వ్యవధిలో 3 పార్టీలు మారడం జరిగింది. సో అప్పటి నుండి ఈ పార్టీలు మారే సంస్కృతిని మనం ఆయారాం గాయారాం సంస్కృతి అని కూడా పిలవడం జరిగింది. సో ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి, అలానే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీరు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారడం వల్ల ప్రజాస్వామ్య విలువలు ఎక్కడున్నాయి అనే ప్రశ్న మనకు ఉత్పన్నమయ్యేది. సో అటువంటి క్రమంలో మనకొక యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావాల్సిన అవసరం ఉందని అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో ఒక సపరేట్ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. అది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ షెడ్యూల్ అండ్ దిస్ యాక్ట్ ఈస్ ఈ డిఫెక్షన్స్ని అరికట్టడం. కానీ ఈ చట్టంలో మిగతా చట్టాల్లాగే లొసుగులు, లోపాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో ముందుగా ఇప్పటికీ మన భారతదేశంలో ఎన్నో ఒక పార్టీ నుంచి గెలవడం, మరో పార్టీలోకి మారడం, ఇలా ఎన్నో సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు అయితేనేమి, మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా వీరు ఒక గ్రూప్తో ఇతర పార్టీ మన అధికార పార్టీలోకి రాజీనామా చేసి తర్వాత ప్రభుత్వమే కూలిపోవడం కాంగ్రెస్ పార్టీ, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావడం, సో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం రావడం, ఇలా ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలానే మహారాష్ట్రలో కూడా శివసేన ఒరిజినల్ నాదే అని చెప్పి ఏక్నాథ్ షిండే 2/3 మెంబర్స్తో వెళ్ళడం, ఇలా ఎన్నో సందర్భాలు చూసాం. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2014 నుండి మొదలుకొని ఇక్కడ తెలంగాణలో అయితేనేమి చాలామంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం, తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు చేరడం అధికార తెలుగుదేశం పార్టీలో. సో కాలక్రమేణా కొనసాగుతూ 5 సంవత్సరాలు పూర్తవడం, ఈ పార్టీ మారినటువంటి వారి మీద ఎటువంటి అనర్హత వేటు వేయకపోవడం. సో ఇవి ఎందుకు జరిగింది అని ఒకసారి మనము గమనిస్తే ఈ చట్టం గురించి మనకు స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ముందుగా ఈ 1985 ప్రొవిజన్లో మనకి 1/3 మెంబర్స్ పార్టీ మారితే ఇది డిఫెక్షన్ కిందికి రాదు అని చెప్పడం జరిగింది. దీన్ని స్ప్లిట్ అంటాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్, అసలు గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ ఏంటంటే మొట్టమొదటిగా మనం గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పార్టీ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి
వెదర్ హీ మే బి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, స్వచ్ఛందంగా తను హీ ఆర్ షీ ఒకవేళ పార్టీకి గనక రాజీనామా చేస్తే, పార్టీ సభ్యత్వానికి తన ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఆటోమేటిక్గా మనకు డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సో అది స్వచ్ఛందంగా. సెకండ్, అటు పార్లమెంట్లో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్టీ విప్పు జారీ చేసినప్పుడు ఆ విప్పును ధిక్కరించి ఆ ప్రజాప్రతినిధి, ఆ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి ఆ పార్టీ చెప్పినటువంటి వాటికి ఓటింగ్ కాకుండా వేరే దానికి వేయడం, లేక ఆ ఓటింగ్కే దూరంగా ఉండడం వల్ల అతను ఆ పార్టీ యొక్క విప్పుని ధిక్కరించినట్లు అవుతుంది. విప్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ used by the political parties for protecting the party MLAs or MPs from వీరి నుంచి వ్యతిరేకంగా ఓటు వేయడానికి యూజ్ చేసేటువంటి ఒక వెపన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో అలాంటి సందర్భంలో కూడా ఒక వ్యక్తి యొక్క మెంబర్షిప్ పోయే అవకాశం ఉంటుంది. కానీ 15 రోజుల్లోపు కనుక ఒకవేళ ఆ పార్టీ ఈ వ్యక్తులని క్షమిస్తే, స్పీకర్కి రాస్తే ఆ డిస్క్వాలిఫికేషన్ అనేది అవ్వదు. సో ఇది సెకండ్ విప్పు. థర్డ్ అమ్మ, ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి హీ ఆర్ షీ, అంటే అటు ఎటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి వేరే పార్టీలో చేరితే వెంటనే డిస్క్వాలిఫికేషన్ అవుతారు. సో ఫోర్త్, నామినేటెడ్ పర్సన్. మన ఇండియాలో గవర్నర్ కానీ ప్రెసిడెంట్ గారు కానీ చాలామందిని నామినేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులు 6 నెలల లోపు కనుక వేరే పార్టీలో చేరితే డిస్క్వాలిఫికేషన్ వర్తించదు. ఒకవేళ 6 నెలల కాలం తరువాత ఏదైనా పార్టీలో చేరితే డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తిస్తుంది. ఇది నామినేటెడ్ మెంబర్స్కి. సో దిస్ ఈజ్ ద సినారియో ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. సో ఇక్కడ 1/3 మెంబర్స్ స్ప్లిట్ అనేది మనకు 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నప్పటికీ కాలక్రమేణా దీన్ని చాలా రాజకీయ పార్టీలు మిస్యూజ్ చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడడం, చిన్న రాజకీయ పార్టీల మనుగడనే కష్టంగా మారడం వల్ల ఈ ప్రొవిజన్ని మనకు రిమూవ్ చేయడం జరిగింది. 91st అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2003. సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఇది కంప్లీట్గా తీసివేయడం జరిగి 2/3 మెర్జర్ పెట్టడం జరిగింది. సో ఇది అమలు చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరమ్మా అని మనం ఒకసారి గమనిస్తే రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారి హయాంలో మనకి ఈ యాంటీ డిఫెక్షన్ల చట్టం చేయబడింది. అలానే ఇక్కడ కంప్లీట్గా మనకు అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరికంటే స్పీకర్కి. సో ఆ డిఫెక్షన్ చేసినటువంటి వ్యక్తి ఆ డిస్క్వాలిఫికేషన్ చేసే బాధ్యత కంప్లీట్గా మనకు స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఇండియాలో మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ అధికార పార్టీకి చెందినటువంటి వారు. సో ఈ చట్టంలో మనకు క్లియర్గా అసలు ఎంత టైం లోపట మనకి ఈ వ్యక్తులని ఈ డిఫెక్షన్ చేసినటువంటి వ్యక్తులని డిస్క్వాలిఫై చేయాలి అనే ఒక టైం లిమిట్ లేకపోవడం అత్యంత పెద్ద లూప్ హోల్ అని కూడా మనం చెప్పొచ్చు. సో స్పీకర్ జనరల్గా మనకు పొడిగిస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూనే ఉంటాం. దెర్ ఈజ్ నో సర్టెన్ టైం లిమిట్
యాక్షన్ తీసుకోవడానికి సర్టన్ టైం లిమిట్ లేకపోవడం వల్ల ఇది ఇట్లా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. సో కాలక్రమేణా మనకేమవుతుందంటే అప్పటి వరకు 5 ఇయర్స్ అయిపోతాయి, మళ్ళీ కొత్త ఎలక్షన్స్ రాబోతాయి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. అందుకే మనకు దినేష్ గోస్వామి గారు అని ఒక కమిటీ, దినేష్ గోస్వామి గారు మనకు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, సో ఇది స్పీకర్ పరిధిలో కాకుండా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంచి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే బాగుంటుందని ఈ దినేష్ గోస్వామి గారు చెప్పడం జరిగింది. అలానే లా కమిషన్ కూడా మనకి ప్రతి సందర్భంలో విప్పు జారీ చేయడం వల్ల అనర్హత వేటు కోల్పోవడాన్ని సమర్థించలేదు. ఎందుకంటే వీళ్ళు రాజకీయ పార్టీ ఏ అంశం మీదనైతే ఓటింగ్ జరుగుతుందో దానికి ఖచ్చితంగా వీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వీళ్ళ మనస్సాక్షికి వ్యతిరేకంగా కూడా. సో వీళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించే అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో వీరు ప్రతిసారి పార్టీ ఓటింగ్కి దూరంగా ఉండడమో లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళ మెంబర్షిప్పే పోయే అవకాశం ఉంది, ఒకవేళ అది ప్రజా వ్యతిరేక అంశమైనా సరే. సో కేవలం వీరిని అవిశ్వాస తీర్మానం సందర్భంలో, ప్రభుత్వం కూలిపోయే సందర్భంలో, ఇలాంటి సందర్భంలో మటుకే వీరికి విప్పు జారీ చేస్తే ప్రయోజకంగా ఉంటుందని వీరు కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. సో ఆ విప్పుకి ఒక యూజ్ ఉంటుందని కూడా వీరు, ఒక అర్థం ఉంటుందని కూడా వీరు చెప్పడం జరిగింది. అలానే దీని తర్వాత మనం కొన్ని కీలకమైన హిస్టారికల్ జడ్జిమెంట్ చూస్తే, ఫస్ట్ అమ్మ కిహోటో హొల్లోహన్ వర్సెస్ జచీలు. ఇది 1992లో ఒక ఇంపార్టెంట్ కేస్. తర్వాత రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి మౌర్య, ఇది 2007. సో వీటిలో కీలకంగా మనకు చెప్పిన అంశం ఏంటంటే, సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ అనే వ్యక్తి ఇది ఒక ట్రిబ్యునల్ లాగా వ్యవహరిస్తుంది, ఇట్ ఈస్ లైక్ ఏ ట్రిబ్యునల్. సో తర్వాత వీరు ఈ అంశం మీద, ఈ డిస్క్వాలిఫికేషన్ మీద అటు సుప్రీంకోర్టుకు కానీ అటు హైకోర్టుకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుందని మనకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే స్పీకర్ నిర్ణయమే అంతిమ అధికారం కాదు. సో దిస్ ఈజ్ ప్రోన్ టు జ్యుడిషియల్ రివ్యూ అని క్లియర్ కట్గా మనకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్పీకర్ పరిధి అనేది ఒక ట్రిబ్యునల్ లాగా వ్యవహరిస్తుంది అని మనకు అర్థం. అలానే ఇక్కడ రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి మౌర్య కేసులో మనకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, స్పీకర్ తమ డిసిషన్ని వెలువరించకుండా ఇలా ప్రొలాంగ్ చేస్తూ పోతే అది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ స్పీకర్ అమ్మ, ఈ 2020లో మనకి 3 months లోపల స్పీకర్ ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని ప్రకటించాలి. డిస్క్వాలిఫికేషన్ చేయడం మీద మనకు స్పీకర్ నిర్ణయం కేవలం 3 నెలల వ్యవధిలో ఖచ్చితంగా ప్రకటించాలని మనకి జడ్జిమెంట్స్ చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఇటువంటి సందర్భాలు అమలవుతున్నాయా అంటే, మనము దేశ రాజకీయాలు అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల పరిస్థితులు ఏందని ఒకసారి గమనిస్తే
చెప్తుంది. కానీ రాజ్యాంగంలో మనకు స్పష్టంగా వీటి మీద పొందుపరచకపోవడం వల్ల స్పీకర్ డిసిషనే తదుపరి డిసిషన్ అని మనము నిర్ణయించాల్సిన అవసరం ఉంది. సో స్పీకర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. సో 1/3 స్ప్లిట్ అయితేనేమి, ఇక 2/3 స్ప్లిట్ అయితేనేమి, ఇలా రకరకాలుగా మనకు చట్టంలో చేర్చడం. సో వీటిని లొసుగులుగా తీసుకొని ఒక స్ట్రాటజిక్ డిఫెక్షన్ లాగా కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి చేయడం జరిగింది. స్ట్రాటజిక్ డిఫెక్షన్స్ కూడా చాలా వరకు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు బయటకు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి ప్రభుత్వం కూలిపోయాక మళ్ళీ వీళ్ళు వేరే పార్టీ నుండి గెలిచి మంత్రులు అయిన సందర్భం కూడా ఉన్నాయి కొత్త ప్రభుత్వంలో. అలానే దీని మీద క్రిటిసిజం ఏంటిదంటే, ఒకరు ఇద్దరు పార్టీ మారితే తప్పు రీటైల్, అదే హోల్సేల్గా మారితే ఒప్పు 2/3. సో ఇలా కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది ఈ చట్టంలో ఉన్న లొసుగులని. సో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు, ఏ పార్టీలో వ్యక్తి ఎటు గెలుస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడెందుకు ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. ఏ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉంటున్నాడో కూడా మనకు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితులు. ఒక వ్యక్తిని ఒక వారం రోజుల క్రితం ఒక పార్టీలో చూస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు కండువా మారుస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీలో చూస్తున్నాం. సో ఎమ్మెల్యే ఎంపీ అది ఏదో మనకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగుతున్నాయి, కానీ అసలు కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళు ఎలాంటి పదవుల్లో లేని వారైతే ఏ పార్టీలో ఉంటున్నారో కూడా అర్థం అవ్వడం లేదు. సో ప్రజాస్వామ్య విలువలకు కానీ లేకపోతే వివిధ సందర్భాలలో ఇవన్నీ ఖచ్చితంగా రాజ్యాంగానికి ఇబ్బంది పెట్టే అంశాలని కూడా మనకు చెప్పవచ్చు. ఎందుకంటే అవర్ ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా వరకు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో చట్టాలు, ఎన్నో కీలకమైన అంశాలు, ఎన్నో ఆర్టికల్స్ని మనకు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలది. అటు సెంట్రల్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి, ఇటు వ్యవస్థలది అయితేనేమి. సో ఇవన్నీ వాళ్ళే దీన్ని పిడచెవిన పెట్టి ఇలాంటి సందర్భాలు చేయడం వల్ల ప్రజల యొక్క ఓటుకి ఏం వాల్యూ ఉంటుంది? దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్టెడ్ డెమోక్రసీ కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. సో దీని ద్వారా మనము యాంటీ డిఫెక్షన్లా ఎటువంటి సందర్భంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందో మనకు చెప్పే ప్రయత్నం చేశాము. సో దీని ద్వారా మనము వేటిని గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అని, కొన్ని కీలకమైన జడ్జిమెంట్స్, బహుశా 1-2 జడ్జిమెంట్స్ నేను మర్చిపోయి ఉండొచ్చు. సో మ్యాక్సిమం మనం కవర్ చేసాం యాంటీ డిఫెక్షన్ లాలో. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. For more classes, I request you to subscribe to Praveens Academy YouTube channel. Thank you all.